హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలోనే స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు బంగాళదుంపలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా బంగాళదుంపల్ని బాగా ఉడికించుకొని దాని మీద పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. దీనిలోనే 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, టేస్ట్ సరిపోయినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ కారం, అలాగే 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజులోని ఈ విధంగా బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ బాల్స్ వేసుకున్న వెంటనే కలుపుకోకుండా 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లవర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా కానీ గోధుమ పిండి కానీ యూస్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, బంగాళదుంపలతో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.